ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఫర్ మీ ఇట్ ఫ్రమ్ గాడ్ దట్ హీ షుడ్ డూ విక్టినెస్. మన దేవుడు న్యాయాధిపతి, న్యాయమునకు అధిపతి, అన్యాయం చేయువాడు కాదు. ప్రతి ఒక్కరికి న్యాయమును జరిగించువాడు. ఆయన న్యాయమును ప్రేమించువాడు, న్యాయవంతుడు. అన్యాయమునకు ఆయన యొద్ద చోటు లేదు. దీనులను, దరిద్రులను, బీదలను కనికరించి వారి పట్ల న్యాయమును జరిగించువాడు. దిక్కులేని వారిని, అనాథులను ప్రేమించి వారికి అండగా ఉండి నడిపించువాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వశక్తుడు కనుక దుష్కార్యము చేయుట అసంభవము. యోబు జీవితంలో అతనికి అన్యాయం జరిగినప్పటికీ దేవుడు తిరిగి ఆయన జీవితంలో న్యాయమును జరిగించాడు కనుక తిరిగి మంచి జీవితంను జీవించగలిగాడు. నా జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు కలగవచ్చు. యోబుకున్న శ్రమలు కాదు కానీ యోబులో వచ్చిన సగం శ్రమలకు కూడా మనం ఎంతో నలిగిపోతాము. కానీ అన్యాయం మాత్రం మన దేవుడు ఎప్పుడూ చేయడు. అన్యాయమును ఎరుగనివాడు, అన్యాయమును సహించనివాడు గనుక ఆయన న్యాయవంతుడు, న్యాయాధిపతి, న్యాయకర్త. సమస్తమును ఆయన ఇష్ట ప్రకారం జరిగించువాడు. మనుషులు మాట తప్పవచ్చు, అన్యాయము చేయవచ్చు. దేవుడు చేయుట అసంభవము. ఆయన సర్వశక్తిమంతుడు, దుష్కార్యము చేయుట అసంభవము. మానవులకును దేవునికిని తేడా ఏమిటంటే ఆయన న్యాయమును ప్రేమించువాడు. మనుషులు చాలా సులువుగా ఇతరులకు అన్యాయం తలపెట్టాలని చూస్తారేమో కానీ దేవుని చిత్తము అది కాదు. వారు బాగుంటే చాలు, ఎదుటివారు ఏమైపోయినా సరే అని వారికి ఎంత అన్యాయం జరిగినా పట్టించుకునే రోజులు కావు ఇవి. అట్టి మనుషులు లేరు కూడా. కనుక దేవునిని ప్రేమించు. దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకై వందనాలు దేవా. ఎవరైతే తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వాగ్దానాన్ని విన్నారో నాయన తండ్రి, మాతో మాట్లాడిన దేవా వందనాలు తండ్రి. అవును ప్రభా, ఎవరికి జీవితంలోనూ నాయన మీరు అన్యాయం చేసే దేవుడు కాదు ప్రభా. నాయన తగిన న్యాయమును తగిన సమయంలో జరిగించి మాకు మంచి చేసే దేవుడు ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు అక్కరలు తీర్చి ఎవరైతే అన్యాయంలోనూ నాయన ఇతరుల నాయన తండ్రి ప్రభా అన్యాయపరచబడ్డారు, అన్యాయమును నాయన వారికి దక్కటలేదు నాయన, వారితో మీరుండండి నాయన. వారికి న్యాయం జరిగించండి. అనాథులను, దీనులను, దరిద్రులను, బీదలను పెంట కుప్ప మీద వారిని నాయన మీరు లేవనెత్తి వారికి నాయన న్యాయం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.